మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఛానల్ గైస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ వీడియో. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎఫ్ యానిమేషన్. ఈరోజు ఫ్రీ ఫైర్ చరిత్రలో మొదటిసారిగా ఫ్రీ ఫైర్ ఎప్పుడు వస్తుందా అని పెద్ద డిబేట్ జరగబోతుంది. అది ఎక్స్క్లూజివ్గా మీరు ఏఎఫ్ యానిమేషన్ ఛానల్లో చూడబోతున్నారు. ఈ రోజు మన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మన స్టూడియోకి వచ్చారు. వారు ఎవరో కాదు, మనకి ఫ్రీ ఫైర్ లో మొదటిగా పరిచయమైన యాడమ్ గారు అండ్ కే గారు. ఒకరేమో ఫ్రీ ఫైర్ ఇండియా రావాలని, ఇంకొకరేమో ఫ్రీ ఫైర్ వల్ల పిల్లలు పాడవుతున్నారని ఇద్దరి మధ్య ఒక సంభాషణ జరగబోతుంది. నమస్కారం యాడమ్ గారు. అసలు ఫ్రీ ఫైర్ ఇండియా ఎందుకు బ్యాన్ అయ్యింది? ఫ్రీ ఫైర్ ఇండియా మన దేశంలో ఎందుకు బ్యాన్ అయిందో మీకు అందరికి తెలిసిన విషయమే. అదే అండి, ఎందుకు బ్యాన్ అయ్యింది అది చెప్పండి. ఎందుకంత తొందర? కోపం ఎందుకండి? కూల్ యాడమ్ గారు. మన దేశంలో చైనాతో సంబంధం ఉన్న 50కి పైగా యాప్స్ ని బ్యాన్ చేశారు. అందులో ఫ్రీ ఫైర్ కూడా ఉంది. అంటే నిజంగానే చైనాతో ఫ్రీ ఫైర్ కి సంబంధం ఉందా? వెళ్ళి ఫ్రీ ఫైర్ వాడిని అడుగు, నన్ను ఎందుకు అడగడం? కోపం ఎందుకండి? కూల్ యాడమ్ గారు. సరే, ఇప్పుడు కే గారు రిటర్న్. హలో కే గారు, నమస్కారం. నమస్కారం అండి. అసలు ఫ్రీ ఫైర్ బ్యాన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అదేంటండి, మీకు ఫ్రీ ఫైర్ బ్యాన్ అవ్వడం మంచిగా అనిపిస్తుంది? అవును, నేను ఒక ఉదాహరణ చెప్తా. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఒకడు నిద్ర లేవడం ఆలస్యం, ఫోన్ తీసి బాత్రూమ్ లోకి వెళ్లి ఈ రోజు ఏం అప్డేట్ వచ్చిందా అని చూస్తాడు. ఇంకొకటి ఏమో అన్నం చదువు సంధ్య మానేసి ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చుంటాడు. జాగ్రత్త నాకు గారు, ఫ్రీ ఫైర్ గురించి తప్పుగా మాట్లాడదు. అంటే తొక్క తీస్తా. మా ఫ్రీ ఫైర్ ఏమన్నంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లోని ఫ్లెక్సీలకి మంటలు పెడతాం. జాగ్రత్త కేగా. యాడమ్ గారు, ఎందుకండి మీకు అంత కోపం? కొంచెం శాంతించండి. రారా చూసుకుందాం. A few minutes later. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీరు చూస్తూనే ఉండండి ఏఎఫ్ టీవీ.